మెట్రో ఫేజ్ 2 ఐఆర్ఎఫ్సి రుణాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దాదాపు గంటన్నర పాటు వీళ్ల భేటీ జరిగింది. అయితే చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. భేటీలో తాను, కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి ఉన్నారని తెలిపారు రేవంత్. త్వరలో పరిష్కారం అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నామన్నారు ఆయన. ఎంతో ఉత్కంఠ మధ్య ఢిల్లీలో ఈ భేటీ జరిగిందో మనందరికీ తెలుసని మెట్రో ఫేజ్ 2కి ఐఆర్ఎఫ్సి నుంచి రుణానికి రేవంత్ పట్టుబడుతున్నారు. జపాన్ సంస్థ జైకా నిధులు ఇస్తున్నా కూడా కేంద్రం అడ్డుపడుతోంది అన్నదే రేవంత్ చేస్తున్న ఆరోపణ. అయితే అడ్డుపడుతోంది అబద్ధమైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో ఒక అపాయింట్మెంట్ ఇప్పించమన్నారు రేవంత్. ఇద్దరూ కలిసి వెళ్లి ఆయనతో మాట్లాడదాం రా అని పిలిచారు. ఈ నేపథ్యంలోనే కిషన్, రేవంత్ ఇద్దరు ఢిల్లీకి వెళ్లడం, వేరువేరుగా మీటింగ్ కి హాజరవ్వడం, దాదాపు గంటన్నర పాటు భేటీ అనంతరం రేవంత్ వెళుతూ మీడియాతో మాట్లాడడం జరిగాయి. చర్చలు సానుకూలంగా ఉన్నాయని, త్వరలోనే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని ధీమా వ్యక్తం చేశారు. సానుకూలంగా జరుగుతుంది. దాని తర్వాత పరిష్కారం వస్తుంది. సానుకూలంగా జరుగుతుంది.